హాయ్ ఫ్రెండ్స్, ప్రేమిస్తున్న ఆహాలో రిలీజ్ అయిన ఈ తెలుగు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో హీరోగా సాత్విక్ వర్మ నటించగా ప్రీతి నేహ హీరోయిన్గా చేసింది. ఇది ఒక లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ అనడం కన్నా ఇది ఒక మెంటల్ స్టోరీ అనడం బెస్ట్. హీరో చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచే హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని చూస్తే తప్ప ఆడికి జ్వరం తగ్గదు. అలాంటి హీరోయిన్ తండ్రి చేసిన పని వల్ల దూరంగా వెళ్ళిపోతాడు. ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి గజనీలా మారిపోయి మొత్తం మర్చిపోతాడు, ఒక్క తల్లిని తప్ప. కొత్త జీవితం ప్రారంభించి వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా ఇదే హీరోయిన్, ఎదిగిన హీరోయిన్ మనోడికి తారసపడి ఫస్ట్ లుక్లోనే అట్రాక్ట్ అవుతాడు. చూడగానే నాకు నీతో రొమాన్స్ చేయాలందని ప్రపోజల్ పెడతాడు. ఆహా, ఇక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బా, హీరోయిన్ని నాకు రొమాన్స్ కావాలి అది ఒక్కటి చేస్తే చాలు వెళ్ళిపోతానంటాడు. పోన్లే అని హీరోయిన్, అసలే తండ్రి చాటును చాలా పద్ధతిగా పెరిగిన హీరోయిన్ ఓకే అంటది. ఓకే, ఇద్దరు గదిలోకి వెళ్తారు. సడన్గా అమ్మాయిని హీరో హాస్పిటల్ తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ వాడు ఇంకా పర్వట్లా కనబడతాడు. వామప్ లేకుండా డైరెక్ట్ గేమ్ ఆడకూడదు అని ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటాడు హీరోకి. హీరో డాక్టర్ని పక్క తీసుకెళ్ళి నేను ఓన్లీ సగం వరకే చేశాను, మిగిలిన సగం ఇప్పుడు చెయ్యొచ్చా అని అడుగుతాడు. ఇలాంటి చెత్త సీన్లతో ఈ సినిమా లవ్ స్టోరీ సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ వస్తుంది. హీరోని వదిలి తండ్రి దగ్గరికి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ తల్లి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది. ఆ సమయంలో హీరో వచ్చి సగమే చేసాం, మిగిలిన సగం నాకు ఇప్పుడు కావాలి అర్జెంట్ అని హాస్పిటల్లో ఉన్న ఖాళీ ల్యాబ్లోకి తీసుకెళ్ళి బంచిక్ చేస్తాడు. అక్కడ కూడా తండ్రి చేత చాలా పద్ధతిగా పెంచబడిన అమ్మాయి హీరో ఏం అడిగినా ఇచ్చేసిన తర్వాత అనుకోని సంఘటన జరుగుతుంది. అది ఏంటి అన్నది నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్స్ అంటారు కదా. పోన్లే, అది అయిపోయిన తర్వాత హీరోయిన్లు ఇద్దరికి జ్ఞానోదయం అయిందంటే ఇద్దరికి జ్ఞానోదయం అవ్వదు. గుళ్ళో వాళ్ళ నాన్న పక్కన ఉన్నాడని తెలిసినా సరే హీరోయిన్ నేను వాడితో పడుకున్నాను, ఇష్టపడి పడుకున్నాను, నీకు ఎప్పుడు ఇంక అదే కావాలి, నీకు అదే ధ్యాస అని హీరోయిన్ అంటది. హీరో నాకు నువ్వే నచ్చావు, ఇంతమంది ఉన్నారు అమ్మాయిలో అందరూ, కానీ నేను నీతోనే పడుకోవాలనుకుంటున్నాను, నీతోనే ఉండాలనుకుంటున్నాను, నీతోనే చచ్చిపోవాలి, ఇలాంటి అన్ని డైలాగులు చెప్తూ ఉంటాడు.